అంతా ఇంజనీర్లే చేశారు. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే. హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణలో వెల్లడి. అంతా ఇంజనీర్లే చేశారట. అయ్యా ఇంజనీర్లు చూసిరా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా కేసీఆర్ నమ్ముకుంటే మీ మీద నూకేసిరా అయిపోయిందా? అప్పుడు మేమే చేసామని చెప్పి అప్పుడేమో మా రక్తం బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా నా రక్తం అని ఇట్లా గుద్దుకొని చెప్పే కేసీఆర్. నా బొట్టు ఖర్చు పెట్టి చేసినా కాళేశ్వరం ఇంత మంచిగా నేనే కట్టినా అన్నట్టుగా చెప్పుకొచ్చిండు. ఇప్పుడేమో అంత ఇంజనీర్లు చేసిరు మాకేం సంబంధం అని చెప్తా ఉన్నారు. మంచి అయితే వాళ్ళ ఖాతాలా, చెడిపోతే మంది ఖాతాలా. అది లెక్క ఇల్లది. నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వలేదట. అంటే ఇంజనీర్లకే కలబడి పోయి కరెంటు కట్టుకొచ్చినారు. అట్లయితుందని చెప్పేసి ఇట్లా వచ్చినారు, దాన్ని పలగొట్టినారు. ఏడ నేర్సిరాయి అన్ని. మహారాష్ట్ర అభ్యంతరాలు సిడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే 9 నుంచి మేడిగడ్డ. మహారాష్ట్ర అభ్యంతరాడట. అంటే నీకు ప్రాజెక్టు కట్టుకుంటే మేము ఒప్పుకోము, పో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అంటే ఆడికేని వచ్చి ఇక్కడ సంబరాలు చేసినావు. ఒప్పందం చేసుకున్నట్టుగా నువ్వే చెప్తివి. ఎస్, ప్రతి విషయానికి కేబినెట్ ఆమోదం ఉందని స్పష్టీకరణ. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పే అసలు కేబినెట్ సబ్ కమిటీ వేసే కంటే ముందే ఈ కాళేశ్వరం పర్మిషన్ ఇచ్చేసిరని. ఆ కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్న పని చేసిండు ఆయన. అప్పుడు 40 నిమిషాల పాటు 20 ప్రశ్నలు సంధించిన కమిషన్. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలో నీటి నిల్వ, అన్నారం సుందిల బ్యారేజీల లొకేషన్లు మార్పు అంతా ఇంజనీర్లే చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అవన్నీ టెక్నికల్ అంశాలని టెక్నోక్రాట్స్ చూసుకుంటారని చెప్పారు. అలాంటి టెక్నికల్ విషయాల్లో రాజకీయ నాయకుల నిర్ణయాలు ఉండవని, ప్రభుత్వంతో వాటికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరైండు. రేపు విచారణకు కేసీఆర్ రాబోతా ఉన్నాడట. ఈయన ఈడికే నెల్లంగానే చక్కగా ఫామ్ హౌస్ పోయి అది ఏదో సినిమాల మామ గవే ప్రశ్నలు, అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషారఫ్, ఇక ఇవే ప్రశ్నలు ఇదే మళ్ళీ ఆయన కాపీ చేసి రాసుకోవచ్చు. మొత్తం ఇంజనీర్ల మీద నూకేసి ఇచ్చి పెడదామని చెప్పి చూస్తా ఉన్నారు. నేను చెప్పిన ఆన్సర్ కరెక్టే కానీ నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు. నేను చెప్తున్నాగా ఇంకో రకంగా ఆయన పేరేంది విచారణ చేస్తున్నా ఆయన. ఇగో కాళేశ్వరం బొట్టు ఏం తెచ్చినా తిరిగినా కూడా నువ్వు పచ్చముఖం ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖం అని తెలివి పాడుగా. ఎక్కడ గచ్చమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు? ఇప్పుడు ఈయన గచ్చినా అని చెప్తున్నావు. నా బొట్టు ఖర్చు పెట్టాను నువ్వు. మరి ఇప్పుడు ఏమంటాడో మరి రేపు పొద్దుగాలు వచ్చి ఏం ఖర్చు పెట్టినట్టు? నా బొట్టు ఎందుకు అవుతుందిరా నాయన, నాది ఒట్టిదే, బొట్టు పెట్టలే ఏం పెట్టలే, అంత ఇంజనీర్లో చూసుకుని నేను ఇంట్లో పన్నా అని చెప్తాడో ఏమో. మరి ఆ బొట్టు వేరే అని చెప్తాడేమో, రక్త బొట్టు కాకుండా. రేపు విచారణ కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.